వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారి ఆ తర్వాత అట్రాసిటీ దాడి కేసులో అరెస్టైన దస్తగిరి కడప జైలు నుంచి విడుదలయ్యాడు. ఓ ప్రేమ జంట వ్యవహారంలో దస్తగిరిపై అట్రాసిటీ దాడి కేసులు నమోదు కాగా గత 4 నెలలుగా దస్తగిరి కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. బెయిల్ ఉత్తర్వుల నేపథ్యంలో జైలు నుంచి పోలీసు బందోబస్తు మధ్య దస్తగిరి పులివెందుల వెళ్లాడు. కాగా సీఎం జగన్ రెడ్డి, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సహా వైసీపీ నేతలందరూ తనను టార్గెట్ చేశారంటున్న దస్తగిరితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరికి పులివెందుల దస్తగిరికి ఇటీవల 4 నెలలుగా కడప సెంట్రల్ జైల్లో ఉన్నారు. సో ఎట్టకేలకు హైకోర్టు అటు కడప జిల్లా కోర్టు ఇచ్చిన బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ విడుదలకు ముందు కానీ జైలుకు వెళ్ళడం ముందు కానీ అతను చాలా ఆరోపణలు చేయడం జరిగింది. సో ఏంటి, ఎవరి వల్ల కుట్ర పన్నారు? అతని ప్రధాన ఆరోపణ ఏంటంటే వైసీపీ నేతలు పోలీసులు కలిసి ఒక కుట్రలో భాగంగానే తమ జైలుకు పంపించారనేది మొదటి నుంచి అంటున్న మాట దస్తగిరి. సో ఏం జరిగింది, మొదటి నుంచి అసలు ఏమేం కుట్రలు పన్నారు, ఇతను ఎందుకు జైలు పోయాడు, చేయని నేరానికి నన్ను జైలు పంపించారనేది ఆయన ప్రధాన మాట. సో ఏం జరిగింది అనేది ఆయన మాటలో విందాం మొత్తం. దస్తగిరిని ఎలాగైనా సరే జైలుకు పంపించాలని వైసీపీ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వీళ్ళ ఎమ్మెల్యే సుధీకర్ రెడ్డి వీళ్ళ కుట్రలతో నన్ను జైలుకు పంపించడం జరిగింది. జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడైనా కుట్రల్లో అనిపించిందా నీకేమన్నా? ఎక్కడైనా అంటే నువ్వు పదే నాకు ప్రాణభయం ఉంది, ప్రాణగండం ఉంది అని చెప్పేవాడివి. నీకు ఆ మేరకు గన్మెన్లు కూడా కేటాయించడం జరిగింది. సో జైల్లో కూడా ప్లాన్ చేశారని మీ భార్య చెప్పడం జరిగింది. సో నీకు ఆ అనుమానాలు ఏమన్నా కలిగాయి జైల్లో 4 నెలల్లో? అంటే జైలుకు పోయిన తర్వాత అక్కడున్న ఎస్పీ గారు మాట్లాడడం జరిగింది. అంటే ఏం మాట్లాడినారంటే, వాళ్ళు బాబు నువ్వు ఏ విధంగా జైలుకు వచ్చినావో అది అందరికీ తెలుసు, నీకు కొద్ది నువ్వు ఉండని చెప్పి మంచి మాటలు చెప్పి జైలు లోపలికి అలవ్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత 8 రోజులు 24 అవర్స్ లాకప్ చేసినారు. బయటికి తిరక్కోకుండా ఒక చిన్న రూమ్లో వేసి 8 రోజులు లాకప్ చేయడం జరిగింది. కనీసం భోజనానికైనా నన్ను వదలండి, బయటికి నేను వస్తా, నాకు తలకాయ పని చేయడం లేదు కూడా నేను అడిగినా, కానీ వాళ్ళ దాళ్ళను కూడా తిరస్కరించినారు. ఏదైనా కానీ అప్పటికి నాకు అనుమానం రాలే. మళ్ళీ దాని తర్వాత నా భార్యకు కూడా ఈ విధంగా జరుగుతుంది లోపల, నన్ను లాకప్ చేయాల్సినంత 8 రోజులు లాకప్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అని నా డౌట్ వచ్చింది. దాని తర్వాత సిఐ శంకరెడ్డి కొడుకు ఒక డాక్టర్గా కడపలో పనిచేస్తున్నాడు. అయితే వైద్యులను చూసేదానికి కడప సెంట్రల్ జైల్లో హాస్పిటల్ ఉంది, వైద్యులను చూసేదానికి వచ్చి అంటే ఒక మాస్క్ లాగా అది వేసుకొని, అంటే బయటికి ఎవరికి అనుమానం రాకుండా లోపలికి ఒక డాక్టర్ లాగా ప్రవేశించి నా దగ్గరికి రావడం జరిగింది. నా దగ్గరికి వచ్చి నేనున్న బ్లాక్లో ఆ సింగిల్ సెల్ దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడడం జరిగింది. నీ వల్ల మా రాజకీయం మొత్తం కూడా నాశనమైంది, నువ్వు ఏదైనా కానీ ఆలోచన చేసుకో, నీ భార్య పిల్లలు బయట నీ కోసం ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని కూడా తొందరలో నీ భార్యను కానీ నీ పిల్లలనైనా సైతం మేము ఇబ్బంది పడతాము, నువ్వు ఏదైనా కానీ మాకు కాంప్రమైజ్ అయ్యి ఏదైనా చేస్తామేమో చెప్పు. ఇప్పుడు కృష్ణారెడ్డి ఉన్నాడు, కృష్ణారెడ్డి మా మాట వింటున్నాడు, నువ్వు ఒకరిమే ఉండావు, నువ్వు దాంట్లో మెయిన్ కాబట్టి నీకు ఎంత డబ్బు కావాలంటే ఇస్తాము, ప్రస్తుతానికి ఒక 20 కోట్లు డబ్బు అయినా పెట్టుకో, మేము కావాలంటే అరేంజ్ చేసి పంపిస్తామని చెప్పడం జరిగింది. దాన్ని నేను కోపగించుకొని నాకు అవసరం లేదు, నువ్వేంద్ర నాకు చెప్పేదని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. అంతలోపు ఈ వార్డెన్లు, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ అతన్ని పిలుచుకొని పోవడం జరిగింది. ఇప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డి కావచ్చు, ప్రధానంగా ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళకి శిక్ష ఇటీవల జరుగుతున్న పరిణామాలు మీకు మొత్తం తెలుసు. ఎంత తీవ్ర స్థాయిలో బాగా పూర్తిగా సిబిఐ ఎన్నో ఏళ్ళు కష్టపడి మొత్తం విత్ ఎవిడెన్స్తో చేసింది. సో ఈ అవినాష్ రెడ్డి ఇటీవల చేస్తున్న పరిస్థితులు ఏంటి? ఎందుకు ఆయన తప్పించుకుంటాడా శిక్ష నుంచి, లేక శిక్ష పడతాదంటారా? న్యాయస్థానం నుంచి ఎవరు తప్పించుకోరు, అది విచారణ జరుగుతుంది కాబట్టి దాంట్లో కూడా ఎక్కువ మనం మాట్లాడకూడదు. కోర్టు పరిధిలో ఉంది, సిబిఐ పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మనం చర్చించకూడదు. చేసేది ఎలా జరుగుతుంది, ఎవరు తప్పించుకోలేరు, నిందితులంతా ఖచ్చితంగా జైలుకు పోవాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. అది ఏం శిక్ష చేస్తారనేది న్యాయస్థానాలు చెప్తాయి. ఓకే దస్తగిరి, చోరీ చెప్పమాట మొత్తం ఈ కేసులో కీలక సాక్షి నువ్వు ఇప్పుడు ప్రజెంట్. నీకు ఇప్పటికీ ప్రాణగణం ఇంతమంది గన్మెన్లు కేటాయించారు, ప్రాణగణం ఉందంటారా వీళ్ళ నుంచి ఇప్పటికైనా? అంటే ప్రాణగండం అంటే నాకు వచ్చిన సెక్యూరిటీలో చాలామంది మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, కానీ
వీళ్ళను కూడా తోలుబొమ్మలను చేసి ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే వీళ్ళు పై ఆఫీసర్లు ఎట్లా చెప్తే అటు వినాల్సిందే, ఏం చేయమంటే అది చేయాల్సిందే, వాళ్ళకి ఆప్షన్ లేదు. కానీ నాకు వీళ్ళతో నాకు భద్రత కూడా చాలా తక్కువ. ఫైనల్గా రాజకీయాలు కూడా మనం ఒక కొత్త విషయం ఇది. రాజకీయాలను కూడా మనం అడిగిన ప్రశ్నకి ఏంటంటే తప్పకుండా ఇప్పుడు అప్రూవర్గానే ఎట్లా మారానో రాజకీయాలు కూడా నాకు అవసరం వస్తాయి, అవసరం వచ్చే విధంగా చేశారు, తప్పకుండా రాజకీయాలు అవసరం వస్తే వెళ్తున్నా అంటున్నారు దస్తగిరి. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.